తప్పుకోండి, నేను వీడి పైన ఎక్కి వెళ్తాను. ఒకే ఒక్క పని చేస్తున్నావు, అది కూడా నువ్వు కరెక్ట్ గా చేయడం లేదు. క్షమించండి మేడం, ఇప్పుడే కదా మొదలు పెట్టాను, సరిగ్గానే చేస్తాను. నేను నీతో చెప్పడం లేదు, నువ్వు వెళ్ళి గార్డెన్ ని క్లీన్ చేయి. కానీ మేడం, ఆఫీస్ లో గార్డెన్ అసలు ఎక్కడుంది మేడం? ఓ, నిన్ను గార్డెన్ ని క్లీన్ చేయమని ఎవరు చెప్పారు? నేను నిన్ను ఫైల్ ని రెడీ చేయమని కదా చెప్పాను. మీరు ఇప్పుడు మేడం ఫైల్స్ అన్నారు. అరే, నువ్వు ముందు మాట్లాడకుండా నీళ్లు పోయి. పోసేశాను మేడం, కానీ మీ ఫైల్ ఉందిగా, అదే కాస్త తడిసిపోయింది మేడం. డాంకీ, ఎస్ మేడం. నిన్ను నీళ్లు పోయమని ఎవరు చెప్పారు? మీరే కదా మేడం చెప్పారు. ఓ, నువ్వు 2 నిమిషాలు కూడా మాట్లాడకుండా ఉండలేవా? లేదు లేదు, నేను మాట్లాడకుండానే ఉంటాను మేడం. ఏయ్, నువ్వు మాట్లాడకుండా ఉండడానికి జీతం ఇస్తున్నారా లేదా పని చేయడానికా? రెండింటికి దొరకడం లేదు మేడం, ఏంటి అనుమానమా? హే ఫ్రెండ్స్, అందరు కాసేపు సైలెంట్ గా ఉండండి. మేడం మనతో మాట్లాడడం లేదు, ఫోన్ లో మాట్లాడుతున్నారు. మేడం ఇంత కోపంగా ఉండడం ఇంతవరకు నేను చూడలేదు. అవును, పని చేయకపోతే కోపం రాదా ఏంటి? 1 అవర్ లోపు ఆఫీస్ కు వచ్చేస్తాను. నువ్వు పని కంప్లీట్ చేయలేదనుకో, నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తాను. తీసేస్తాను. బాగా ఇరుక్కుపోయా. అరే నువ్వెందుకు ఇలా భయపడుతున్నావు? ఇంకా ఎవరినో పనిలోంచి తీసేస్తానని మేడం చెప్తున్నారు, ఏంటి అనుమానమా? పని సరిగ్గా చేయకపోతే పని నుంచి తీసేస్తారు కదా. అంటే మనం సరిగ్గా పని చేయకపోతే మనం పనిలోంచి, నువ్వు వెళ్ళలేదా? ఆవిడ 1 అవర్ లో ఆఫీస్ కు వెళ్ళబోతున్నారు. 1 గంటలోపు ఈ గార్డెన్ క్లీన్ చేసి మనం ఈ పనిని ముగించేద్దాం. అరే డాంకీ, ఏ పని కాదు. అక్కడ కారు సైలెన్సర్ విరిగిపోయింది, దాన్ని సరిచెయ్యాలి కదా. మీరందరూ దాని గురించి మర్చిపోయారా? అలాగైతే మేడం కార్ స్టార్ట్ చేశారంటే మనం కూడా ఇల్లు వదిలి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం, ఏంటి అనుమానమా? అలా ఏం కాదు, ఇంకా 1 గంట ఉంది. సైలెన్సర్ ని చేంజ్ చేసి తీసుకొద్దాం, రండి. ఇక్కడ ఎంట్రీ క్లోజ్ అయిపోయిందమ్మా. తప్పకుండా నేను నాక్ చేస్తాను. వద్దు, మేడం కి కోపం వస్తుంది. మనం కిటికీ గుండానే వెళ్దాం. ఇక్కడ ఎంట్రీ క్లోజ్ అయి ఉంది, మేడం కిటికీలు కూడా క్లోజ్ చేసేసారు, ఏంటి అనుమానమా? మేడం కాదు, నేనే మూసాను. ఎందుకు? దుమ్ము వెళ్ళిపోతుంది కదా, ఆ తర్వాత జోర్దార్ మనల్ని క్లీన్ చేయమంటాడు. సరే పదండి, మనం కిచెన్ కిటికీ గుండానే వెళ్దాం. నన్నేంటి డాంకీ అని అనుకుంటున్నారా? ఇంటి లోపలికి దుమ్ము వెళ్ళకూడదనే నేను అన్ని కిటికీలని మూసేశాను. అరే ఈ రోజుని చూసి నీ బుర్ర పని చేస్తోంది. పర్ఫెక్ట్. నువ్వు తలుపు సందుకుండా లోపలికి వెళ్ళి తాళం చెవి తీసుకురామ్మా. హలో, ఈ బాడీ షేవింగ్ నాకు ఏమాత్రం నచ్చలేదు, ఏంటి అనుమానమా? అరే ఏంటి నువ్వు మాట్లాడేది? నీకు బాగా తెలుసు అంత పెద్ద తలుపుని నేను తెరవలేను అని. అప్పుడు ఎందుకని నాతో అలాంటి పనులన్నీ చేయమని చెప్తున్నారు? ఓకే, మనం చెట్టెక్కి టెర్రస్ మీదకు వెళ్ళి తలుపుకుండా లోపలికి వెళదాం. నువ్వు చెట్టు మీద ఎలా ఎక్కుతావో? మనం ఏం గుంపుగా వెళ్లాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళి పొప్పటికి సాయం చేస్తాను, అప్పుడే కీస్ తీసుకోగలం. కానీ చెట్టు టెర్రస్ నుంచి దూరంగా ఉంది కదా. దానికి నా దగ్గర ఐడియా ఉంది. పెద్దోడా, నువ్వేం మాట్లాడకుండా మాతో పాటు రా. పెద్దోడా, నేను ఆ కొమ్మని పట్టుకోబోతున్నాను. నువ్వు ఈ కొమ్మని కిందకి లాగాలి, అప్పుడు నేను ఎగురుకుంటూ ఆ టెర్రస్ కి వెళ్తాను. ఓకే, మంచి ఐడియా తమ్ముడు. పొప్పట్, త్వరగా రా. ఏమయ్యా, ఇంత వేగంగా లాగి వదిలేయమని చెప్పారా?
దానికి ఏమీ అవసరం లేదు. కన్నా సార్ ఇంటి దగ్గర నుంచి నిశ్చయం తీసుకొచ్చి దాని ద్వారా లోపలికి వెళ్దాం. నా వల్లే మీ అందరికీ దెబ్బ తగిలిందే. మీరందరూ ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. పుంజుకోడి రెక్కల్ని గట్టిగా కొట్టుకుంటుంది. నువ్వు నడిచేదేమో తక్కువ, కానీ నీ ఆటలేమో ఎక్కువగా ఉంది. చప్పట్లు. పర్వాలేదు, ఉండనివ్వండి కన్నా సార్, నేను తర్వాత చప్పట్లు కొడతాను. నాకు ఇప్పుడు అర్జెంట్ గా ఈ నిచ్చెన కావాలి. ఓయ్, నేను జిలేబీలో తేలుతున్నా ఈగని తరిమాను. చూస్తే తెలియట్లేదు, నేను ఈ బల్బు విప్పడానికి నిచ్చెనెక్కాను. ఓకే, మీరు ఈ బల్బు పెట్టండి, నేను ఈ నిచ్చెన తీసుకెళ్తాను. వద్దు వద్దు వద్దు, నా మాట విను, వద్దు. నేను దీన్ని స్విచ్ వేసేటప్పుడు షాక్ కొట్టింది. హనీ, నన్ను ఇలా పైన వేలాడేలా చేసావే. అరే, మీరందరూ ఎందుకు ఇలా నిద్రపోతున్నారో త్వరగా కానివ్వండి. మనకు ఆల్రెడీ 15 నిమిషాలు వేస్ట్ అయిపోయింది కదా. నువ్వు అడ్డు తప్పుకో. నేను నెట్లేకపోతున్నాను, ఈ నిచ్చెన నన్ను పట్టుకుంది. శబాష్ 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 శబాష్. ఏంటి ఇంత కొత్తగా మాట్లాడుతున్నావు? నువ్వేమీ నేను పట్టుకోలేదు, నువ్వు నిచ్చెన్ని పట్టుకున్నావు. అరే, తన చెయ్యి నిశ్చయంతో అడుగుపోయింది. తప్పుకోండి, నేను వీడి పైన ఎక్కి వెళ్తాను. ఆగు హనీ. బన్నీ, మీ తమ్ముడు కారు సైలెన్స్ ని బాగు చేయడానికి బదులుగా దాని అంతు చూసేలాగా ఉన్నాడు మా. సరే సరే రండి, నాకు హెల్ప్ చేయండి, చాలా టైం వేస్ట్ అయింది. ఏమైంది? నో ఎంట్రీ. టెర్రస్ మీద ఉన్న తలుపు కూడా లోపల లాక్ అయి ఉంది. నాకు తెలిసి మన ఎగ్జిట్ కి ఈ ఇంటి తలుపులు తెరుచుకోవనుకుంటాను. ఏంటి అనుమానమా? బాత్రూమ్ లో ఉన్న విండో ప్లేట్స్ ని తీసి మనం లోపలికి వెళ్దాం. రండి. ఒకరి తర్వాత ఒకరు ఎక్కండి, అంటే కొండను కొట్టేటట్టు. ఏయ్, మీరు ముగ్గురు నా మీద ఎక్కుతారా? మీకు జాలి లేదా? నువ్వు కిందుండు, నేను మీ అందరి పైన ఉంటాను. ఏంటి అనుమానమా? జోర్దార్, నేను నీకు బాల్ దొరకనే లేదు కదా. లేదు, ఎక్కడికి పోయిందో తెలియదు. మేడంతో చెప్పి కొత్త బాల్ కొనుక్కోవాలి. కొనొద్దు, మన బాల్ ఇదిగో ఇక్కడే ఉంది. డాంకీ, బాల్ తర్వాత తీసుకోవచ్చు, కాస్త కదలకుండా ఉండు. ఐఎమ్ సారీ, అది వెయిట్ ఎక్కువ కదా. ఏంటి అనుమానమా? చాలు చాలు, ఉన్న 1 గంట సమయం ఇక్కడే వేస్ట్ అయ్యేలా ఉంది. పొపాట్, ముందు నువ్వు లోపలికి వెళ్ళు. ఇక్కడి నుంచి కూడా లోపలికి వెళ్ళలేము. బాత్రూమ్ తలుపు కూడా బయట తాళం వేసి ఉంచారు. మీకు అన్ని విషయాల్లోనూ ప్రాబ్లమే. తలుపు లోపల లాక్ చేసిన ప్రాబ్లం, బయట లాక్ చేసిన ప్రాబ్లం.
నాని బనీ పప్పెట్ జోర్దార్ ఎక్కడున్నారు? ఏమైంది మేడం? నేను ఆఫీస్ కు బయలుదేరుతున్నాను. మేడం ఈ రోజు వెళ్ళొద్దు, మనం ఈ రోజు లూడో ఆట ఆడుకుందాం. ఓ మీ అందరికి ఏమైంది? నా బాస్ అన్ని పిక్ చేసుకోవడానికి వచ్చేస్తున్నారు. అలాగా బాస్ కార్ లో వెళ్తున్నారా? అలా అయితే మీరు వెళ్ళి తీరాలి. బాస్ తో కుదరదు అని చెప్పకూడదు. తలుపు తెలుసుకునుంది. ఆ, చాలా కష్టపడితేనే ఇంట్లోకి ఎంట్రీ దొరికింది. పదండి కీస్ వెతకండి, త్వరగా సైలెన్సర్ ని బాగు చేసేద్దాం. ఈ రోజు నుంచి ఈ రోజు పని రేపటికి వాయిదా వేయకూడదు. ఆ, ఇప్పుడు గనక ఈ తలుపు తెరుచుకోలేదనుకోండి, ఇక మనకి శాశ్వతంగా ఈ ఇంటి తలుపు మూసేసి ఉండేది.